హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే, బాగున్నారా అండి? హాయ్ అండి, నమస్తే, బాగున్నారా అండి? ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నామండి. ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ షష్ఠి పూర్తి వేడుకలకు బయలుదేరుతున్నాము. అలాగే ఒక టెంపుల్కి, హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. దారిలో ఉంటుంది, పేరుగాంచిన టెంపుల్ అండి అది. ఊరుకొండపేట అనే గ్రామంలో ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ టెంపుల్ విశేషాలు అన్నీ దారిలో చూపిస్తాను, చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్రసిద్ధిగాంచిన హనుమాన్ టెంపుల్ అండి. అలాగే షష్ఠి పూర్తి వేడుకలు అనేది చూపించాను కదండి, వాళ్ళని ఆ ఫంక్షన్కే బయలుదేరినామండి. నేను ఇంటి దగ్గరనే రెడీ అయ్యి వెళ్ళానండి. అండి, అమ్మ నాన్నమ్మల ఊరికి బయలుదేరామని చెప్పాను కదండి. ఈ విధంగా మధ్యలో హనుమాన్ టెంపుల్ అని ప్రసిద్ధమైన టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్ళాము. ఊరుకొండ అని ఊర్లో ఉంటుంది. ఇది ఊరుకొండపేట అనే ఊర్లో ఈ హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఇక్కడ జాతర కూడా చాలా బాగుంటుంది. మహిమగల దేవుడు అంటండి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి, మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ ప్రతిసారి దర్శనం చేసుకుంటారండి. ఊరికి వెళ్ళినప్పుడు పోయేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి దర్శనం అయితే తప్పనిసరిగా చేసుకుంటామండి. ఈ గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద విశాలమైన ప్రాంగణంలో ఉందండి. చుట్టుముట్టు చెట్లు, చాలా అందమైన ప్రదేశం అండి. కాకపోతే ఉత్సవాలప్పుడు రష్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరు లేరు. మేము వెళ్ళింది శనివారం అయినా కూడా ఆ రోజు తొందరగా టెంపుల్ మూసేసి ఉంది. మళ్ళా అయ్యగారు వచ్చారండి, మళ్ళీ మమ్మల్ని చూసి పూజారి గారు. ఓకే అండి, మేము ప్రదక్షిణం చేసుకుంటున్నాము ఈ విధంగా టెంపుల్లో. చాలా పెద్దగా ఉందండి టెంపుల్. ప్రదక్షిణం కూడా చుట్టుముట్టు ఈ విధంగా తిరుగుతున్నాము. అక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని బోర్డు రాసింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. కార్ డ్రైవరు అమ్మ ముందు వెళ్తున్నారు చూడండి. అమ్మ నేను డ్రైవర్ వెళ్తున్నామండి. అక్కడ హనుమాన్ విగ్రహం కూడా పెద్దగా ఉందండి. శివుని విగ్రహం కూడా పెద్దగా ఉంది, కానీ నేను అక్కడ వెళ్ళలేదండి. చాలా పెద్దగా ఉంది శివుని విగ్రహం కూడా. చుట్టుముట్టి ఈ విధంగా ప్రదక్షిణం చేసుకున్నామండి 3 times. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బయటనే టెంకాయ కొడుతున్నాడండి మా డ్రైవరు. మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఉందండి ఈ టెంపుల్. చెట్టుకు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఏమో చెట్టు అండి, వేప చెట్టు అయితే కాదు. మీరే బాధ్యత, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసిందండి అక్కడ. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయని బోర్డు రాసింది. చుట్టుముట్టు తిరిగామండి ఈ విధంగా టెంపుల్ చుట్టూ. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. ప్రశాంతంగా ఉందండి ఈ ప్రదేశం అంతా. అమ్మ గంట కొడుతుంది చూడండి.
ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి ఫొటోస్ ఉన్నాయండి అన్నీ అక్కడ. లోపల గుడి టెంపుల్ లాకేసిందండి ఆయనదు. మేము లోపలికి వెళ్ళాము. తర్వాత అయ్యగారు వచ్చాడు మమ్మల్ని చూసి. అప్పుడు అర్చన చేయించామండి. వీడియో తీయలేదండి, ఎందుకంటే పూజ అవుతుంటే తీయకూడదని తీయలేదండి మేము. అయ్యగారు వచ్చిన తర్వాత స్వామివారు ఎలా ఉన్నారు. చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి ఇది, ఆంజనేయ స్వామిది. వడ్డీలో డబ్బులు వేసి మొక్కామండి మంచిగా. అప్పుడే అయ్యగారు వచ్చారండి, పూజారి గారు. మళ్ళీ అర్చన చేయించాము. గోత్రాలు చదివి అర్చన చేశాడు, హారతి ఇచ్చి. ఇక్కడ ప్రసాదం తినుకుంటూ కూర్చున్నామండి. అమ్మ నేను కనబడతలేను అని అంటుందండి, అడ్డం ఉన్నానని వాదిస్తుంది. నేను నాకు కనబడుతున్నామ్మా, నువ్వెందుకు కనబడవు, నీ కొరకే కదా తీసేదని నేను అంటున్నాను. నిలబడి నేను చుట్టుముట్టు సెల్ఫీ తీసుకున్నానండి ఈ విధంగా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా దర్శనం అయ్యిందండి. ఇప్పుడు అయ్యగారు వేరే వాళ్ళకు కూడా ఆరతిస్తున్నారు చూడండి. మాది మేము తీసుకోలేదండి వీడియో, వాళ్ళది తీశాను చూడండి. ఈ విధంగా 2-3 వచ్చారు. ఇప్పుడు ఆరతిస్తున్నాడు అయ్యగారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిసేపు ఇలా కూర్చొని బయలుదేరామండి. ఇంకా బయట భిక్షకులకు డబ్బులు వేస్తే కొట్లాడుతున్నారండి. వాళ్ళు కూడా బయట పోట్లాడుకుంటూ నాకు కావాలంటే నాకు కావాలి, నాకు ఇవ్వరమ్మా అని అరుస్తున్నారండి బిచ్చగాళ్ళు. యాచకులు చాలా 4-5 ఉన్నారు కానీ కొట్లాడుతున్నారండి. పోట్లాడుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. అందరు సమానంగా తీసుకోవాలని చెప్తున్నాను నేను. ఇయ్యరమ్మ వాళ్ళకే కావాలని అంటున్నారు. వచ్చామండి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి. మా చిన్నాన్న వాళ్ళు ఉంటారు. మా చిన్నాన్న వాళ్ళే రీసెంట్గా చనిపోయాడండి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు అక్కడ. మా పిన్ని ఉంటుంది. ఇది మొత్తం పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుందండి. అవి ముందల వాళ్ళు వేరే వాళ్ళ ఇల్లు. ఇదంతా ఇట్లా ఆవులు బర్రెలు కట్టేస్తారు కాబట్టి అక్కడ గోడలన్నీ ఆ విధంగా ఉన్నాయండి. చుట్టుముట్టు ఈ విధంగా ఉంటుంది. పెద్ద స్థలం అండి. మా నాన్నమ్మ వాళ్ళది కూడా, మా అమ్మమ్మలది ఎలాగో వీళ్ళది కూడా పెద్దగా ఉంటుంది. కాకపోతే 3 రూమ్స్ చిన్నగా కట్టుకున్నారు. ముగ్గురు మా నాన్న పెద్ద 2 చిన్నాన్నలు చనిపోయారు కదా, వాళ్ళ ఫొటోస్ పెట్టుకున్నారండి. ఇక్కడ టీవీ పెట్టారు, చూస్తున్నారు. ఫ్రిడ్జ్ చిన్నది. ఇక్కడ డూప్లెక్స్ లాగా
మెట్లు ఇంట్లోనే ఉంటాయండి. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకు కూడా మెట్లు చిన్న ఇంట్లోనే ఉండేదండి ఈ విధంగా. ఓకే అండి, కీప్ అండి ఈ విధంగా ఉందండి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. కొద్దిగా చిన్న కమాన్ లాగా పెట్టారు. ఇంట్లోనే డూప్లెక్స్ ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. ఇంతే అండి, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి, అందుకొరకు మేము రెడీ అయ్యి వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళు రెడీ కావాలండి. ఓకే అండి, కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.